ఓటింగ్ రిజల్ట్స్ చాలా షాకింగ్గా ఉన్నాయి. గత 2 days నుంచి అబ్బాయి మాత్రం లీస్ట్లోనే ఉంటున్నాడు. టాప్ 1లో విష్ణుప్రియ అండ్ టాప్ 2లో మణికంఠ ఉండగా ఈ మిగతా పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. పృథ్వీ నిన్న లాస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉండగా ఈరోజు డైరెక్ట్గా టాప్ 3లోకి వెళ్ళిపోయాడు. ప్రేరణ అండ్ 4th, 5thలో సీత అండ్ 6thలో నైనిక అండ్ యష్మి అండ్ లాస్ట్లో ఉన్నది అభయ్. సో డేంజర్ జోన్లో యష్మి అండ్ అభయ్ ఉన్నారు. యాక్చువల్గా అభయ్ నిఖిల్ చెప్పినట్టు చీఫ్గా ఉన్నందుకు ఆ ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటే బాగుండేది. చీఫ్ అయినప్పుడు మనకు ఒక ఇమ్యూనిటీ వస్తుంది కదా, అది యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు అభయ్ మీద చీఫ్ బాధ్యతలు ఒకేసారి పడ్డాయి. నామినేషన్స్లో అన్న టెన్షన్ ఒకేసారి పడటం వల్ల ఏమో స్టార్టింగ్ ఆఫ్ గేమ్ చాలా పుష్తో ఫోర్స్ఫుల్గా బాగానే స్టార్ట్ చేశాడు. లైక్ టీం అంతా మంచిగా ఒకే తాటి మీద ఉండి నిలబెట్టాలనుకోవటం, ప్రతి స్ట్రాటజీస్ వాడుకోవటం, ప్రతి టాస్క్లోనూ స్ట్రాటజీస్ వాడటం, ఎవరిని ముందుకు వెళ్ళాలి, ఎవరు వెనక పంపించాలి, ఈ టీంని నిఖిల్ టీంని బీట్ చేయాలంటే ఆ టైంకి ఎవరిని పంపిస్తే కరెక్ట్గా ఉంటుందని అన్ని స్ట్రాటజీస్ చేశాడే. కానీ సభ్యుల పర్ఫార్మెన్స్ వల్ల అది అభయ్ మీద పడుతుంది. వాళ్ళు వెళ్ళటం, ఎక్కడొక దగ్గర మిస్టేక్స్ చేసుకొని ఓడిపోయి రావటం, అదంతా అభయ్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. సో తను చాలా స్ట్రెస్కి గురవుతున్నాడు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అందుకే బిగ్ బాస్ మీద ఛాలెంజెస్ విసరటము. నార్మల్గా ఉన్నప్పుడైతే అభయ్ చాలా తెలివిగా స్ట్రాటజీస్ వాడేవాడు, తెలివిగా ఆలోచించేవాడు. ఇప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఏమో కానీ ఆ పుస్తకాన్ని కూడా సరిగ్గా చదవలేకపోతున్నాడు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు రూల్స్ బుక్ని. అందుకనే మొన్న ఆ టాస్క్లో క్లియర్గా ఉన్న రూల్ కూడా తనకు అర్థం కాలేదన్నమాట. తన ఒంటి మీద ఉన్న బాల్స్తో పాటు కింద ఉన్న బాల్స్ని కౌంట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ 2nd పాయింట్ వదిలేసి తన ఒంటి మీద బాల్ ఉంది కాబట్టి తనకి ఇవ్వాలి అన్న పాయింట్కే అభయ్ స్ట్రిక్ అయిపోతున్నాడు. ఏంటి అంటే ఆ స్ట్రెస్ వల్ల తను ఎక్కువ ఆలోచించే శక్తి కోల్పోయాడని అనిపించింది. యాక్చువల్గా నిఖిల్ చెప్పినట్టే తను ఈ ఇమ్యూనిటీని యూజ్ చేసుకొని నెక్స్ట్ వీక్ కనుక ఒకవేళ నామినేషన్లోకి వచ్చి ఉంటే బాగుండేదేమో. తను ఈ వీకే ఆలోచించాడు, నేను స్ట్రెంత్ ఉంది కాబట్టి, ఇంట్లో నాకు స్ట్రెంత్ ఉంది కాబట్టి, చీఫ్ అయ్యాను కాబట్టి నాకు బయట కూడా సపోర్ట్ ఉంటుందేమో అనుకున్నాడు. మరి ఎందుకో తెలియదు కానీ బయట అభయ్కి అంత సపోర్ట్ రావట్లేదు. ఇప్పటివరకైతే స్ట్రాటజీస్ బాగానే ఆడాడు, అన్నిట్లో తన వంతు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ ఎందుకు బయట నుంచి అభయ్కి ఓటింగ్స్ పడట్లేదు అనేది తెలీదు. చూడాలి. ఇంకా 1 day మాత్రమే ఉంది ఓటింగ్స్కి. అభయ్ ఇలా లాస్ట్కే ఉంటాడా, లేకపోతే లాస్ట్ నుంచి యష్మి 2nd పొజిషన్లో ఉంది కాబట్టి ఏదైనా తారుమారై యష్మి కిందకు వస్తుందా? వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మాత్రం ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం మీ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. అండ్ గైస్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనదర్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.